గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్. ఇవాళ మార్నింగ్ నేను న్యూ బ్యాచ్ ఫ్రమ్ 1st జూలై అని రాయగానే చాలామంది కామెంట్లు రాశారు. ఎటువంటి కామెంట్లు అంటే, నేను ఆన్లైన్లో నేర్చుకోవచ్చా, తర్వాత ఫీజు ఎంత, తర్వాత మీ లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ రాశారు. నేను చాలా వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఒక విషయం, నా విషయానికి వస్తుంది కదా, ఎవరితోటైనా విషయం ఉంటే ఒకవేళ టెలిఫోన్ అందుబాటులో ఉంటే డైరెక్ట్గా టెలిఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ బిజీగా ఉండే ఆ ఫోన్ రిప్లై మీరు రిసీవ్ చేసుకోకపోతే మరొకసారి ట్రై చేయాలి. ఎందుకంటే మీకున్న ఆలోచన అప్పటికప్పుడు తెలిసిపోద్ది. దాంట్లో మీకు అనుకూలంగా ఉంటుందా అననుకూలంగా ఉంటుందో తెలిసిపోతుంది. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళక్కల. ఇప్పుడు ఇలా కామెంట్లు రాశారనుకోండి, రిప్లై ఇవ్వడానికి అది చూడాలి, రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీ స్పందన వచ్చేప్పటికి మళ్ళీ ఇంకొక రోజు పడుతుంది. మళ్ళీ చాటింగ్, అంటే చాటింగ్కి అలవాటు పడ్డారు. చాటింగ్ అని చాలా తక్కువ సందర్భాల్లో అది మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. అంతేగాని ప్రతి విషయానికి చాటింగ్ అని చెప్పి పెట్టడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. నేను అందరికీ చెప్తాను, టెలిఫోన్ నెంబర్ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేయాలి. అవతల ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే ఇంకొకసారి ట్రై చేయాలి. ఆడ్ అవర్స్లో ఫోన్ చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. రాత్రి 10ంటికి, 11ంటికి, 12ంటికి కూడా చేస్తున్నారు. దానివల్ల రిసీవ్ చేసుకోవడం ఎవరికైనా కష్టమే. ఆడ్ అవర్స్లో ఎవరు కూడా స్పందించరు కూడా. అందుకని నా సిన్సియర్ అడ్వైజ్ పెద్దవాడిగా చెప్పేది ఏంటంటే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఇప్పుడు ఆన్లైన్లో జారొచ్చా అని అడిగారు. లోకల్గా ఉండి, నేను హైదరాబాద్లో ఉంటాను, లోకల్గా ఉండి ఆన్లైన్లో నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఈవెన్ ఉద్యోగం చేస్తున్నా కూడా దానికి తగిన టైమింగ్స్ ఉన్నాయి. మీ జాబ్కి దీనికి సంబంధం లేని టైమింగ్స్ ఉన్నాయి. ఒరిజినల్గా ఆఫ్లైన్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీలో ఉన్న డౌట్స్ తీరడమే కాకుండా మీ యొక్క డెవలప్మెంట్కి ఆ కోచింగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఆడిటర్గా ఒరిజినాలిటీ చెప్తాను కాబట్టి, అన్ని ఇన్స్టిట్యూట్లకి సంబంధం లేని ఎడ్యుకేషన్ చెప్తాను కాబట్టి అది మీకు ఉపకరిస్తుంది. అందుకని ఆన్లైన్లో ఎవరికండి, హౌస్ వైఫ్లు, మెయిన్గా హౌస్ వైఫ్లు, వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ అడ్వైజబుల్. అంతేగాని మనం యువకులం అయి ఉండి ఊళ్ళో ఉండి రావడానికి కూడా కష్టం. అట్లనే లోకల్గా ఉండి హౌస్ వైఫ్ అయినా కూడా రావచ్చు. దానికి ఒక టైం ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 1 వరకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక స్లాట్ తీసుకుని వచ్చేయచ్చు. ఆ విధంగా మనకి దానికి సరిపడుతుంది. అంతేగాని తర్వాత ఫీజు ఎంత అని అడుగుతారు. ఫీజుని బట్టి ఎప్పుడు కూడా నా కోర్స్ అని కొద్ది ఏ కోర్సు డిసైడ్ చేసుకోవద్దు. మీరు ఒక 10 రూపాయలు తక్కువ లేదా ఫ్రీగా చెప్పినంత మాత్రాన ఆ కోర్సు వల్ల మీకు బెనిఫిట్ రావాలిగా. ఎప్పుడు కూడా అడిగి తెలుసుకోవడం తప్ప మీరు ఫీజు ఎంత అని అడిగి దాంతో మాత్రం మీరు డిసైడ్ అవ్వడం మంచి పద్ధతి కాదు.